ఎఫ్టీ ఆధ్వర్యంలోనూ మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కొమురుంభీం భవనంలో సంఘ నాయకులు వేడుకలను జరుపుకున్నారు. కార్మిక చట్టాల కోసం పోరాడిన ఆయనను స్మరించుకున్నారు. వారి పోరాట ఫలితంగానే కార్మిక చట్టాలు వచ్చాయన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాత చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల పొట్టగొట్టాలని చూస్తుందన్నారు. ఇక వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 140 మేడే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురుంభీం భవన్ లో ఘనంగా మేడే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే చికాగో నగరాన అమరులు చిందించిన రక్తం సాక్షిగా 140 మేడేని అమరులను స్మరిస్తూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కార్మికులు 8 గంటల పనిదినం కోసం ఆనాడు రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా 12 గంటల పనిదినంగా మార్చడానికి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా స్కీమ్ వర్కర్లని, కాంట్రాక్ట్ వర్కర్లని, అవుట్ సోర్సింగ్ వర్కర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా సంక్షేమ బోర్డు ప్రైవేట్ అప్పగిస్తున్న వాటిని ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా ప్రశ్న పొందుతా ఉన్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి మేడే సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ నిరంకుశంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్ల ద్వారా రేపు సమ్మె చేసే హక్కు లేదు, కనీసం సంఘం పెట్టుకునే హక్కు లేదు. కార్మికులు గొంతెత్తి వాళ్ళ హక్కుల్ని అడగడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. కార్మికుల పట్ల మరణ శాస్త్రం రాస్తా ఉంది కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేడే సందర్భంగా